హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లో అయితే చాలా బాధాకరమైన సంఘటనలు జరిగినాయండి. ఒక హైదరాబాద్లోనే 27 ప్లేసెస్లో ఇలాంటి సంఘటన జరిగింది. అదే హైడ్రా డెమాలిషన్. అందులో కూకట్పల్లి కూడా ఒకటి అవ్వడం ఇంకా బాధాకరం. సో ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో, బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చి రెంట్లు కట్టలేని పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లేక్ ఏరియాస్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో వాళ్ళైతే స్థిరపడి వాళ్ళ ఫ్యామిలీ పొట్ట గడవడం కోసం చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే బతుకుతున్నారు. సో ఇక్కడ ఎలాంటి నోటీసులు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చి వీళ్ళు హైడ్రా డెమాలిషన్ చేయడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు అనేవి రోడ్డు మీద పడిపోయినాయి ఫ్రెండ్స్. వాళ్ళైతే చాలా ఆందోళన చెందుతున్నారు. మాకు కనీసం అక్కడ ఉన్న మెషిన్స్ కానీ మా బిజినెస్కి సంబంధించిన సామాన్లు కూడా షిఫ్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు. ఇలా సడన్గా వచ్చి మీద పడిపోవడం, నిమిషాలలో అన్ని కుప్పకూలు చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి వాళ్ళు చింతిస్తున్నారు. చాలామంది కుటుంబాలు అయితే రోడ్డు మీద పడి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. సో నాకైతే ఇంకొంచెం టైం ఇస్తే బాగుండని అనిపించింది ఫ్రెండ్స్. వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒకటేసారి వెళ్ళిపోయి బయట బతకాలి అంటే వాళ్ళకు కూడా ఇబ్బందే కాబట్టి. సో మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు? గవర్నమెంట్ చేసింది కరెక్టే అనుకుంటున్నారా, లేదంటే ఈ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తారా అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా కూకట్పల్లిలో జరగడం వల్ల అక్కడికి వెళ్ళి లైవ్లో ఇదంతా కూడా వీడియో తీసి ఇంకా చేయాలనిపించింది. అది చాలా బాధాకరంగా అనిపించింది. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి న్యూస్లు, ఇలాంటి అప్డేట్స్లు ఇంకా కావాలంటే, ఇలాంటి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇందులో కొంతమంది పొట్టకూటి కోసం వచ్చి స్థిరపడిన వాళ్ళైతే కొందరు అన్నీ తెలిసి కూడా ఈ ఏరియాని కబ్జా చేసుకొని 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టించుకొని ఇప్పుడు చివరికి నిమిషాలలో నేలమట్టం చేయించుకొని లాస్ అవ్వడం తప్పిస్తే ఏం కనిపించలేదు వాళ్ళ దగ్గర నాకైతే. సో ఇదైతే చాలా బాధాకరం అనిపించింది. ఇలా కబ్జా చేసుకొని 2-3 అంతస్తులు కట్టించుకొని లాస్ అవ్వడం కంటే ఇంకా వేరే దగ్గర డబ్బులు పెడితే మంచిగా ఫ్లాట్ కూడా వస్తుండేనేమో. సరే, ఫైనాన్షియల్గా కంప్లీట్గా బ్యాక్వర్డ్ అయితే మాత్రం ఇలాంటి పనులు చేసిందంటే ఏమో అనుకోవచ్చు. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేయడం అయితే నాకు చాలా బాధాకరం అనిపించింది. సో మీరైతే మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది. ఇది చేసింది అసలు కరెక్టే అంటారా, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని చెప్పేసి మీరైతే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.